ఈ ముంజుల్ని ఆహారంలో ఒక భాగంగా తీసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో పొటాషియం కంటెంట్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఈవెన్ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. బట్ ఏది ఏమైనా సరే ఏంటంటే ముంజిలనేది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. మంచిది కదా అనేసేసి ఒక 20, 30 వరకు తీసుకుంటే అలా ఉండదనమాట. సో, రోజు కొన్ని 5-10 కొంచెం యాక్టివిటీ మంచిగా ఉంది. మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక వ్యాయామం ఉంటుంది అంటే అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. సో, ఎస్పెషల్లీ ఇప్పుడేంటంటే ఇప్పుడు పిల్లల్లో స్నాక్ కింద ఏంటంటే షర్బత్‌లు అవన్నీ ఇస్తామనమాట వేసవి కాలంలో. ఆ షర్బత్తుల ప్లేస్‌లో ఏంటంటే ప్రతిరోజు ముంజిలనేది అలవాటు చేయండి. ముంజిల యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియజేయండి. ఎందుకంటే అసలు ఇప్పుడు పిల్లలకేంటంటే ఇప్పుడు వేసవికాలం అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటర్, కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే కనుక మిల్క్ షేక్స్ కానీ వీటన్నిటికి బాగా ఇష్టపడుతున్నారనమాట. దానివల్ల ఏంటంటే దాంతో పాటు హై క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి శక్తి అనేది. తర్వాత కోల్డ్ ఐటెమ్స్, తర్వాత షుగర్ ఇంటేక్ కూడా బాగా ఎక్కువ వెళ్తుంది. సో, మీరు అలా కాకుండా ఇప్పుడు నేచురల్‌గా ఉండేది, సహజ సిద్ధంగా ఉండేది, తర్వాత సీజనల్‌గా దొరికేవన్నీ కూడా ఆహార పదార్థాలన్నీ పిల్లలకి అలవాటు చేయాలి. దాని యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత అనేది పిల్లలకి చెప్పాలి.